అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంటర్లింక్ కేవైసీ ప్రాసెస్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. కేవైసీ అనగానే మనందరికీ గంటల తరబడి వెయిటింగ్ గుర్తొస్తుంది కదా. కాని ఇంటర్లింక్ ఈ పద్ధతికే ఒక కొత్త రూపమిచ్చింది. ఇక్కడ మన సహకారమే, మన కాంట్రిబ్యూషనే మన ప్రయారిటీని డిసైడ్ చేస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, మరి దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే పద్ధతి మనందరికీ తెలుసు. అంటే లైన్లో ముందు ఎవరు నిలబడితే వాళ్లకే ముందు అవకాశం వస్తుంది. పాత కేవైసీ సిస్టమ్స్ అన్నీ కూడా ఇలాగే పనిచేసేవి. కానీ ఇంటర్లింక్ ఈ నిష్క్రియాత్మక నిరీక్షణకు ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. దాని బదులుగా ఒక యాక్టివ్ కాంట్రిబ్యూషన్ మోడల్ను తీసుకొచ్చింది. అంటే ఇక్కడ మనం క్యూలో ఎప్పుడు చేరామన్నది ముఖ్యం కాదు, మనం నెట్వర్క్కి ఎంత విలువనిస్తున్నామన్నదే అసలు పాయింట్. ఇంటర్లింక్ సిస్టంలో మనకు దొరికే మొదటి అతి ముఖ్యమైన హామీ ఏంటంటే ప్రతి ఒక్కరికీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎవ్వర్నీ పక్కన పెట్టడంగాని వద్దనడంగాని ఉండదు. ఇది చాలా సమగ్రమైన వ్యవస్థ. ఇది ప్రతి యూజర్కు భద్రతను, భరోసాను ఇస్తుంది. మన వంతు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకాన్ని మనలో కలిగిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ సిస్టమ్ వెనకున్న అసలు ఆలోచనేంతో అర్థం చేసుకోవడానికి. చూడండి, ఇదొక ప్రాధాన్యతా వ్యవస్థ మాత్రమే, తిరస్కరించే వ్యవస్థ కాదు. మన వంతు ఎప్పటికైనా వస్తుంది అనే క్లారిటీ ఉండటం వల్ల యూజర్లలో ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడతాయి. ఇది లాంగ్ రన్లో నెట్వర్క్పై భరోసాని మరింత పెంచుతుంది. సరే, అందరికీ వెరిఫికేషన్ అవుతుంది అని తెలిసింది, చాలా మంచిది. కానీ ఆ ఆర్డర్, ఆ ప్రయారిటీ ఎలా డిసైడ్ చేస్తారు? కేవలం ముందు అప్లై చేసినంత మాత్రాన ఇక్కడ ప్రయారిటీ వచ్చేదు. మన స్థానం అనేది మనం నెట్వర్క్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ కాంట్రిబ్యూషన్ను ఎలా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం. మన ప్రయారిటీని ముఖ్యంగా 3 విభాగాల్లో లెక్కిస్తారన్నమాట. అవి పనితీరు, క్రెడిట్ మరియు కమ్యూనిటీ. పనితీరు కిందకొస్తే మన హ్యూమన్ నోడ్ హెల్త్ ఎలా ఉంది, మైనింగ్ పర్ఫార్మెన్స్ అంతా బలంగా ఉంది లాంటివి చూస్తారు. ఇక క్రెడిట్ విభాగంలోకొస్తే హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్, ఇంకా ఏసీఎస్ అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్. ఇవి మన నమ్మకాన్ని తెలియజేస్తాయి. ఫైనల్గా కమ్యూనిటీ విభాగంలో మనం ఎంతమందిని ఈ నెట్వర్క్లోకి తీసుకొచ్చాం అనేది కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ 6 అంశాలన్నీ కలిపి మన ఓవరాల్ కాంట్రిబ్యూషన్ను చూపిస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ సిస్టమ్ కేవలం ఒక్క మెట్రిక్ను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోదు. ఉదాహరణకి మీ హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. అంత మాత్రాన మీకు ఫస్ట్ ప్రయారిటీ దొరుకుతుందని అనుకోలేం. సిస్టమ్ మన ప్రొఫైల్ను ఓవరాల్గా ఒక పూర్తి చిత్రంగా చూస్తుంది. ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్. నా హెచ్సిఎస్ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది, సో నా వెరిఫికేషన్ చాలా త్వరగా అయిపోతుందా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానమేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇది మొత్తం చిత్రం గురించిన విషయం. ఒక పజిల్ ఊహించుకోండి. అందులో ప్రతి ముక్క ఒక మెట్రిక్ అనుకుంటే కేవలం ఒక్క ముక్కతో మొత్తం పజిల్ పూర్తి కాదు కదా. అలాగే హెచ్సిఎస్ అనేది ఆ పజిల్లో ఒక భాగం మాత్రమే. మన ఓవరాల్ పర్ఫార్మెన్స్ ప్రొఫైలే ఇక్కడ ముఖ్యం. ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ని గమనించండి. ఇక్కడ యూజర్ ఏకి హెచ్సిఎస్ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది, కానీ మైనింగ్ పర్ఫార్మెన్స్, రెఫరల్స్ చాలా తక్కువ. మరోవైపు యూజర్ బిని చూడండి. హెచ్సిఎస్ స్కోర్ ఓకే, మంచిది అని ఉంది, కానీ వాళ్ల మైనింగ్, రెఫరల్స్ కూడా బావున్నాయి. అంటే అన్ని విభాగాల్లో నిలకడగా, బ్యాలెన్స్డ్గా కాంట్రిబ్యూట్ చేశారు. అందుకే ఓవరాల్గా చూస్తే ఎవరికెక్కువ ప్రయారిటీ వచ్చింది? యూజర్ బీకే. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సమగ్రమైన, సమతుల్యమైన పనితీరు చాలా ముఖ్యం. ఈ సిస్టంలో సబ్సే ప్రోత్సాహకరమైన విషయమేంటో తెలుసా? మన స్థానమనేది ఎప్పటికీ ఫిక్స్డ్ కాదు. కంట్రోల్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. మనం అలా ఖాళీగా కూర్చుని వేచి చూడాల్సిన పని లేదు. మనం యాక్టివ్గా మన స్థానాన్ని మార్చుకోవచ్చు, ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. ఈ డైనమిక్ క్యూని ఒక స్టాటిక్ వెయిటింగ్ లిస్ట్లా కాకుండా ఒక లైవ్ లీడర్ బోర్డులో అనుకోండి. మనం నెట్వర్క్కి ఎంత ఎక్కువగా సహకరిస్తే మన ర్యాంక్ అంతగా ఇంప్రూవ్ అవుతుంది. మన స్థానమనేది మనం చేసే పనులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇది మనకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది. మరి మన ప్రయారిటీని ఎలా పెంచుకోవాలి? చాలా సింపుల్. ఈ 3 సూత్రాలు పాటిస్తే చాలు. 1. కన్సిస్టెంట్గా యాక్టివ్గా ఉండాలి. 2. మనం చేసే కాంట్రిబ్యూషన్ క్వాలిటీని పెంచుకోవాలి. ఇక 3. అన్ని మెట్రిక్స్లో బ్యాలెన్స్డ్గా పర్ఫామ్ చేయాలి. చూశారా? మన స్థానం మన చేతుల్లోనే ఉంది. చివరిగా ఈ విధానం వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి,
ఇది ఎందుకు ఇంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. ఈ కాంట్రిబ్యూషన్ బేస్డ్ సిస్టమ్ నెట్వర్క్కి, అలాగే మనలాంటి యూజర్లందరికీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇంటర్లింక్ కేవైసీ వ్యవస్థ మనకు 3 కీలకమైన వాగ్దానాలు ఇస్తుంది. మొదటిది న్యాయం, అంటే నిజమైన అర్థవంతమైన సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రెండవది సుస్థిరత, యాక్టివ్గా ఉండే యూజర్లను ప్రోత్సహించడం ద్వారా ఈ నెట్వర్క్ ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతుంది. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది అవకాశం. ఇది ప్రతి ఒక్కరికీ తమ స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాన్నిస్తుంది. కాబట్టే ఇంత డైనమిక్గా, న్యాయంగా ఉన్న ఈ వ్యవస్థలో మన పాత్ర ఏంటి? మనం నెట్వర్క్కి ఎలా సహకరించి మన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చో ఒకసారి ఆలోచించండి.